నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని నొక్కి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్లు బాగు చేశామని వివరించారు. విజయవాడ సింగ్ నగర్ లోని మాగిరణి బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సెల్ ఫోన్లు చూసుకోండి, డబ్బులు వచ్చాయా, చూసుకున్నారా, కన్ఫర్మేషన్ మెసేజ్లు అందుకున్నారా అని సీఎం ఆటో డ్రైవర్లని అడిగారు. అవును, 15,000 వచ్చాయని ఆటో డ్రైవర్లు సీఎంకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్లు, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సూపర్ 6 ద్వారా దేశంలో ఎక్కడ ఇవ్వనని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికి వ్యవస్థలన్నీ అగమ్య గోచరమని తెలిపారు. అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు, బ్యాంకుకు పోయే పని లేదు, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది, ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి పండగ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. శ్రీశక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాము చాలా ఆలోచించామని వివరించారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా? 15,000 ఆటో డ్రైవర్లకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎంతో ప్రయత్నం చేసి అమలు చేశారని నొక్కి చెప్పారు. సీఎంకి ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఓ ఆటో డ్రైవర్ తనకు వారి సమస్యలను చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇక్కడికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ, వారి కుటుంబాలకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న
మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి క్యాబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్నవారిని 11కి దించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ డ్రైవర్ గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్ కూడా నటించారని గుర్తు చేశారు. ఆటో వెనక ఉన్న కొటేషన్లు నేను ఎప్పుడూ చదువుతాను. వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు, మొక్క నాటితే వర్షం దానివల్ల కురుస్తుందని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆటో డ్రైవర్ అనుకుంటారని మంత్రి వెల్లడించారు. వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, రవాణా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, వేదికమైన ఎమ్మెల్యేలు, ఎంపీలకి, ప్రత్యేకంగా ఈ సమావేశానికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరైనా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు. పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు, డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా, అత్తారింటికి దారేది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు.
కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. నేను ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్న మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంతో చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని మంత్రి అనగని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.9 లక్షల మంది డ్రైవర్లకు 435 కోట్లు అందినున్నట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో కేవలం 10,000 మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అంటే మేనిఫెస్టో చెప్పలేదు, కానీ దాని తర్వాత కొంచెం కష్టం వచ్చిందని చెప్పేసి తెలుసుకుని వారికి న్యాయం చేద్దామని చెప్పే లక్ష్యంతో ఒక మంచి కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి, ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి సూపర్ 6 అని చెప్పాం, సూపర్ హిట్ అని చెప్పాం, కానీ 16 నెలల్లో 16 పథకాలు చేసిన గొప్ప ప్రభుత్వం అంటే అది ఈ ఎక్కువగా ప్రభుత్వం. ఒక పాజిటివ్ వైబ్ వస్తా ఉంది ప్రతి దగ్గర. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్నవాడు కూడా ఆనందంగా ఉండాలి, రాబోయే తరాలకి మంచి చేయాలని తప్పనితో పనిచేస్తాం. గత పరిపాలకులు మేము చేసింది కాపీ కొట్టారని చెప్పుకుంటాను. నేను డైరెక్ట్ గా అడుగుతాను నా ప్రశ్న ద్వారా, ఎవరు కాపీ చేయరు. మంచి కార్యక్రమం ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రభుత్వం. గతం కంటే ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో 2,90,000 మందికి ఇస్తా ఉన్నారు. ఇంకా ఎవరున్నా కూడా తప్పకుండా అంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం నాయకులు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్లు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ రమేష్ ఆటో నడపగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర ఆటోలో ప్రయాణించారు. ఎన్నికల హామీల మేరకు సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామని నేతలు తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఆటో సోదరుడు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చిన ప్రభుత్వం మొదటి రోజు నుంచి ఎలా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, సూపర్ 6 అమలు చేయాలి, ఇవన్నీ కూడా ప్రజలకి వచ్చిన ఫలాలను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంది ప్రభుత్వం. ఆటో సోదరులకి దగ్గర 2,90,000 మంది ఆటో సోదరులకి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 435 కోట్ల రూపాయలు ఆటో సోదరుల అకౌంట్ లో పడబోతున్నాయి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తాయి. క్యాబ్ డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కారు ఉంటుందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకంలో ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో 1,394 మంది లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు 20 కోట్లు జమ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీని కూడా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. సొంతంగా ఉపాధి అవకాశాలను కల్పించుకుని స్వయం కృషితోటి ఆటో కార్మికులుగా నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాం. ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, పేద ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతర నిర్వీర్యంగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరిని పైనుంచి ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయికలు ఈ రాష్ట్రం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలనలో రంగరించి ముందుకు తీసుకొస్తున్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, ముందుగా ఒక్క విషయం స్పష్టం చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా
ప్రయాణికులు వ్యాపార నిమిత్తం కానీ బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ముందుగా ఆధారపడేది ఆటోల మీద మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేయాలి. బస్సులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మారుమూల ప్రాంతానికి కొన్ని చోట్లకి బస్సులు వెళ్ళలేనటువంటి ప్రదేశాల్లోకి సైతం వెళ్ళగలుగుతున్నాయి కనుక ప్రయాణికులు ఎక్కువ శాతం ఆటోల మీద ఆధారపడే విషయాన్ని మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసిన తరిమిలా చాలా మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది ఆటో కార్మికులు మా దగ్గర నుంచి అడిగారు. దీనివల్ల కొంత మేరకు మేము నష్టపోతున్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఎన్నికలకు ముందు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామనేటువంటి మాటను చెప్పిందో ఆ మాటను తూచ తప్పకుండా అమలు చేసేటువంటి క్రమంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆ కార్యక్రమాన్ని జరుపుతూనే మరో పక్కన ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనటువంటి పథకం ఇవాళ ఆటో కార్మికుల సేవలో అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అందించేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వార్త మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు బాగుపడ్డాయన్నారు. తద్వారా వాహన యజమానులకు మరమ్మతుల ఖర్చులు తగ్గాయన్నారు. ఆటో డ్రైవర్లపై భారం పడకుండా గ్రీన్ ట్యాక్స్ తగ్గించామన్నారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారుల నుండి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేసి గంజాయి వాడకాన్ని తగ్గించామన్నారు. బడ్జెట్ లో 60% పైగా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర సమిష్టి కృషితో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళల్లో చేపడుతున్నామన్నారు. ఆటో డ్రైవర్లకు విశ్రాంతి కోసం అక్కడక్కడ గదులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రమాద, జీవిత బీమా ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 ఇస్తున్నామన్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మాభిమానంతో వ్యవహరిస్తూ మహిళలకు గౌరవం అందించాలన్నారు. శనివారం గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తదితరులు పాల్గొన్నారు. నగర జీవన రథసారథులైనటువంటి నా ఆటో కార్మికులందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఒక ఎక్స్పీరియన్స్ ఆటో డ్రైవర్ ఏ విధంగా కుటుంబాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకువెళతారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఒక సేఫ్గా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా గమ్యానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు. అయితే మీరు అందరూ అడగొచ్చు, ఈరోజు గవర్నమెంట్ 15,000 రూపాయలు ఇస్తూ ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడాలు ఉన్నాయి. ఇందాక మొదటిది గాలి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు, ఈ రోజు రోడ్లు ఉన్నాయి. మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది? 20,000 రూపాయలు ఉండింది. అంటే మీకు 10,000 ఇచ్చి 20,000 ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని 3,000 రూపాయలకి తగ్గించారు. ఇది వాస్తవమా కాదా? అంటే ఆ 17,000 అక్కడ మీకు సేవ్ అయింది, మళ్ళీ ఒక 5,000 ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం. అదేవిధంగా ఈరోజు ఇవన్నీ కాకుండా, ఇది నాకు కూడా తెలియదు వాస్తవం కాదో మీరే చెప్పాలి, మీకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఎక్కడైతే లైసెన్స్ రెన్యూవల్స్ ఉంటాయో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారో లేదో తెలియదు, కానీ అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరు అలాంటి బాధలు పడటానికి ఇష్టం లేదు, పడనివ్వం కూడా. అదే
అదేవిధంగా ఇంతకు ముందు విచ్చలవిడిగా గంజాయితో ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది. 100% చేశామని చెప్పం కానీ 70-80% గంజాయి వాడకాన్ని తగ్గించాం. అంటే మీకు యాక్సిడెంట్లు కూడా ఇవన్నీ తగ్గేటువంటి పరిస్థితి. మీ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువుకోవడానికి తల్లికి వందనం రూపంలో ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి. ఈ విధంగా సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రోజున బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయల సంక్షేమానికి ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం లీడ్ క్యాంప్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీడ్ క్యాంప్ కార్పొరేషన్ నుంచి శిక్షణ పొందిన 300 మందికి ఆయన సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు పెమ్మసాని మాట్లాడుతూ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, కలెక్టర్ తమీం అన్సారియా, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మన్నవ మోహనకృష్ణ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. పోరాట వీరులు, కృత్రిమ జ్ఞానం కన్నా ప్రకృతి జ్ఞానం మెండుగా ఉన్నటువంటి మా మాదిక సోదర సోదరి మనందరికీ కూడా నమస్కారాలు. ఏదేమైనప్పటికీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, తక్కువ మాట్లాడదలుచుకున్నా. కేవలం టీవీలో మాటలు చెప్పడమే కాకుండా వాస్తవంగా పనిచేస్తున్నటువంటి చైర్మన్ అయినటువంటి పిల్లి మాణిక్యాలరావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సమస్యలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు. నెట్ క్యాప్ అంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఆ దాదాపు 6 కోట్లు పెట్టి 2 ఫ్యాక్టరీలు స్టార్ట్ చేశారు. అవి త్వరలో ఉత్పత్తులు స్టార్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు 300 మందికి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పారు. 150 మెంబర్స్కి అందులో జాబ్స్ కూడా వచ్చినాయని. ఇక్కడే చాలా ఇంపార్టెంట్. అయితే ఒకటి, రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ సభలో ఉపన్యాసాలు చెప్తారు, తప్పులేదు. అయితే నేర్చుకునే వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. వాస్తవాలకు దగ్గరగా ఉండటం అంటే ఈ రోజున ఆటోమేషన్, ఫారెన్ కంపెనీస్, మెషినరీ వచ్చినప్పుడు వాటితో పోటీ పడడం అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కాదు. అయితే 2 రకాలుగా, ఒకటి నేర్పించిన ట్రైనింగ్ తోటి మంచి కంపెనీలో ఉద్యోగం చేయటం అనేది ఒకటి. రెండోది, మిషన్లతో పోటీ పడే విధంగా భారతీయ సంస్కృతిని, మీ జ్ఞానాన్ని, వారసత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళతో కంపీట్ అవ్వలేని విధంగా ఏ విధంగా చేయాలనేది రెండోది. ఇందులో క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి, సృజనాత్మకతకి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తుల ఆలోచనలకు తగ్గట్టుగా వెరైటీస్ చేస్తే కొంతమంది ఆదరిస్తారు, ఆ విధంగా మీకు అభివృద్ధి చెందుతుంది. అంతేగాని మిషన్లతో పోటీ పడితే ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. కాబట్టి క్వాలిటీ, క్రియేటివిటీ. లిడ్ క్యాప్ ఫార్మేషన్ డే, అట్లాగే నేను కూడా గత సంవత్సరం ఇదే రోజు లిడ్ క్యాప్కి చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నాను. ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు లిడ్ క్యాప్ ద్వారా చేయటం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ యువత చర్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, అట్లాగే 2 చోట్ల 6 కోట్లు పెట్టి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టడం, అట్లాగే చర్మకార కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేయటం, రోడ్ల మీద చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళకి ఇలాంటి బాక్సులు తయారు చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో చాలా చేశాం. అట్లాగే భవిష్యత్తులో లిడ్ క్యాప్కి చాలా నిధులు అవసరమై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనుక సహకరిస్తే ఎస్సీల్లో అట్లాగే చర్మకారుల్లో ఉన్నటువంటి నిరుద్యోగ నిర్మూలన చేయడానికి, చాలా కష్టపడి పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సహకరిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి దీన్ని పురోగభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. సార్, ఇప్పుడు ఒక్కొక్క షాప్కి ఎంత ఖర్చు అయింది? దీనికి కరెంటు లేకుండా ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటారు. సోలార్ మొత్తం ఎన్ని షాపులు ఇచ్చేసారు?
గుంటూరు నగరం మొత్తం మీద 50 మంది ఉన్నారు. అట్లాగే మంగళగిరిలో 30 మంది ఉన్నారు, తెనాల్లో 30 మంది ఉన్నారు, ఇట్లాగా విజయవాడలో కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా మేము డేటా కలెక్ట్ చేసాము. వీటినన్నిటిని కూడా మా దగ్గర పెట్టుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు మంగళగిరిలో ఒక 5, మిగతా చోట్ల మొత్తం కలిసి ఒక 5-10 అట్లా ఇస్తున్నాము. వీటికి కొంత మోడిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోలార్ ప్యాడులు పైన పెడతాము, దాని ద్వారా కరెంటు బిల్లులు కట్టుకునేటువంటి పని ఉండదు. ఎవరైతే కస్టమర్ ఉన్నాడో కస్టమర్ లోపల కూర్చుంటారు. రోడ్డు మీద కూర్చున్నప్పుడు చెప్పులు వాళ్ళ ముఖాన ఎడవటం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటది. గుంటూరు నగరంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గుంటూరు హిందూ కాలేజ్ సిగ్నల్ పాయింట్ వద్ద కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆటోలో ప్రయాణించి డ్రైవర్లతో సంతోషాన్ని పంచుకున్నారు. అదేవిధంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగిన ర్యాలీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా ఆటోలో ప్రయాణించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనగా లబ్ధిదారులైన ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనరంజక పాలన సాగిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని గుర్తు చేశారు. స్త్రీశక్తి పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం 15,000 సాయం అందించనున్నారని వివరించారు. శనివారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ పథకం అమల్లో గత వైసీపీ ప్రభుత్వం కంటే కూడా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎక్కువ మొత్తంలో సాయం అందించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, టీడీపీ నేతలు జాగర్లమూడి శ్రీనివాసరావు, అశోక్, ఏడుకొండలు, జానీ, పెండేల విజయకుమార్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలల్లోనే ఇచ్చినటువంటి ఒక్కొక్క వాగ్దాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు సూపర్ 6 హామీలను నెరవేర్చడమే కాకుండా ఆటో డ్రైవర్ల సేవ కోసం అంటూ 15,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు 2,96,000 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా గత పాలకులు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితులు. ఈరోజు 235 కోట్లు జగన్ గారి ప్రభుత్వంలో ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 435 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హత ఉండి అందనటువంటి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు వరకు కూడా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మీ అందరికి కూడా తెలుసు, గత ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ కానీ అలాగే రోడ్ ట్యాక్స్ కానీ అనేక ఫైన్ల పేరుతో కేసుల పేరుతో ఆటో వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు పూర్తిగా ఆటో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా గ్రీన్ ట్యాక్స్ గత ప్రభుత్వంలో 6,000 నుంచి 10,000 ఉంటే ఈరోజు 2,000 చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానిదే. అంతేకాకుండా ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు రోడ్ల పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏ విధంగా రోడ్లు ఉన్నాయి, ప్రతి నెల కూడా ఆటో నడిపేటువంటి సోదరులందరూ కూడా రిపేర్ల కోసం డబ్బులు పెట్టుకునేటువంటి పరిస్థితులు. ఈరోజు రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి దాదాపు 400 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో 1,400 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో రోడ్లను కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒక పక్కన ఆటో డ్రైవర్ల సేవ కోసం స్త్రీ శక్తి పేరుతో, దీపం పథకం పేరుతో, ఎన్టీఆర్ పెన్షన్ల పథకం పేరుతో తల్లికి వందనం కార్యక్రమం అన్నీ కూడా సూపర్ హిట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనకు నాంది పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. కొత్తపేట శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట
శివాలయం అభివృద్ధికి నూతన ధర్మకర్తల మండలి కృషి చేయాలన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. తొలుత శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా శేషతలప సాయి, సభ్యులుగా జె మల్లేశ్వరి, వి నాగహేమ, అనిల్ కుమార్, ఏ జ్యోతి, కె శ్రీలక్ష్మి, ఏ రవి, పి వెంకటేశ్వర్లు, జి నరసింహారావు, వాణి, తిరుపతిరావు, భారతి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్, ఎర్రగోపు నాగేశ్వరరావు, కొనకళ్ల సత్యం, జనసేన పార్టీ నాయకులు వడ్రాణం మార్కండేయులు, పోతురాజు, సమత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తపేట శివాలయం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ఘనంగా జరిగిందని మేము అనుకుంటున్నాం. దీనికి అందరూ కూడా మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసి దీన్ని దిగ్విజయం చేశారనుకుంటున్నాను. మాకు ఈ పదవులు ఇచ్చిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, అలానే మా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వరరావు గారికి, అలానే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ధర్మకర్తల మండలిలో ఉన్న 10 మంది సభ్యులు, నేను చైర్మన్. ఏదైనా సరే ఈ శివాలయం అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం. అదే అందరూ సహకారం తీసుకుంటాం. మేము ఒకే నిర్ణయం తీసుకొని, ఏదైనా సరే అందరి సభ్యులు ఒకే నిర్ణయం తీసుకొని చేస్తాం. అదే ఇక్కడ భక్తులకి ఏ విధంగా ఏమైనా అసౌకర్యం కలుగుతుందా లేదా ఏందనేది ఒకసారి మేము దీన్ని పరిశీలించి దాన్ని కూడా మేము వీలైనంత వరకు భక్తులకు ఏ విధంగా అసౌకర్యం లేకుండా చూస్తానికి మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు కొత్తపేట పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఒకటైనటువంటి కొత్తపేట శివాలయానికి నూతన పాలకొండలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పొద్దున శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు, టెంపుల్ ఈఓ గారు, తర్వాత 11 మంది డైరెక్టరు, ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు, చైర్మన్ ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో కానీ స్థానికంగా ఏదైనా మహిళలకు ఇంపార్ట్ ఇవ్వాలనే పాయింట్లో మహిళలకు కూడా పెద్దపీట వేయడం జరిగింది. మహిళలకి 50% రిజర్వేషన్ పాయింట్లో 5 మహిళలు, 5 పురుషులు, ఒక చైర్మన్, ఒక ఎక్స్క్యూటివ్ మెంబరు, టెంపుల్ యొక్క పూజారులు ఒకరిని వేసి కూటమి ధర్మం పాటించి ఎమ్మెల్యే గారు, జనసేన అధ్యక్షుడు గారి సలహా, బీజేపీ అధ్యక్షుడు గారి సలహా తీసుకుని కూడా బీజేపీకి కూటమి ధర్మ గారు ఒక సభ్యుడు అనిల్ని, జనసేన నుంచి 2 చైర్మన్ సాయి గారు, మల్లేశ్వర గారు మహిళల నుంచి జనసేన కోటలో మల్లేశ్వర గారి డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది మీ బాధ్యతగా స్వీకరించి మీ శివాలయాన్ని అభివృద్ధి ముందు తీసుకెళ్లి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీ మెంబర్ని ఈ దేవాలయంలో నసీర్ గారు కూటమి ప్రభుత్వం తరఫున నాయకులు మనకి ఇది ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ పోస్ట్ ఇచ్చినందుకు పాలక మండలి కమిటీకి థ్యాంక్ యూ అన్న. జనసేన పార్టీ నుంచి డైరెక్టర్, చైర్మన్ వచ్చినందుకు మేమందరం ఇన్నాళ్ళు పార్టీలో ఎలా పనిచేసామో ఈ ధర్మకర్తగా కూడా మేము అలాగే పనిచేసి శివాలయాన్ని ఇంకా డెవలప్ చేయాలని అందరం కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.